ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు ఈ అధ్యాయంలో మనకెన్ని ఆధిక్యతలున్నా, మనం ఏమై ఉన్నా, 2వ అధ్యాయంలో చెప్పిన మాటే క్రీస్తు మనస్సు కలిగిన వారమై క్రీస్తులాగా జీవించాలి. క్రీస్తునే ప్రత్యక్షపరచాలి. జీవించాలని చెప్పిన ఆయనే జీవించే విధానాన్ని కూడా కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు. పౌలు గారు మనసారా ఆనందంతో ఫిలిప్పీలకు ఈ మాటలు రాస్తున్నారు. అందుకే ఆనందం, సంతోషం అనే మాటలు ఈ పత్రికలో ఎక్కువగా కనిపిస్తాయి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించడి. అదే సంగతులు మీకు వ్రాయట నాకు కష్టమైంది కాదు, మీకు అది క్షేమకరం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయ పడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావలి అనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొని వచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొన దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొని వచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమునందు ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకోట్లేదు. గాని నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియ విశ్వాసులారా, ఆత్మీయులమైన మనం అంటే ఎలాగ ఆత్మీయులయ్యాము? లోకస్తులం మనం. లోకపు చీకట్లో పాపంలో ఉన్నాము. పాపాత్ములమైన మనల్ని ప్రభువు పాపపు స్థితిలో ఉండగానే మన మీద జాలి చేసుకొని, మన మీద ఇష్టం ఉంచి, ఈ బిడ్డల్ని రక్షించాలని ఆశించి, తానే తన మహిమను విడిచి, గత అధ్యాయంలో చూసాం గదా! దాసుని రూపాన్ని ధరించుకున్నాడని, ఏమీ లేని దీన స్థితిలో జన్మించాడు. మన కోసం సమస్తాన్ని సహించాడు. నిందల అవమానాలు భరించాడు. సిలువనందు మన కోసం యాగమయ్యాడు. బలియాగంగా తను తాను మనందరి కోసం అర్పించుకొని, తాను చిందించిన రక్తం వలన మనందరం నీతిమంతులం అవ్వాలని యేసుక్రీస్తు అంత యాగం చేశాడు. అలాంటి క్రీస్తు మనస్సుని మీరు కూడా ధరించుకొని, ఇతరుల విషయంలో కూడా మంచి మనస్సాక్షి గలవారై ఒకరి కార్యాలలో ఒకరు సహకారంగా ఉంటూ ఐక్యతతో మీరు ముందుకు సాగండని చెప్పారు పౌలు గారు.
అలాగు క్రీస్తులోకి రావడం వలన మనం పరిశుద్ధులంగాను, ఒక సంఘంగాను ఏర్పడ్డాము. సంఘమై ఉన్న మనం ఒకసారి విశ్వసించాను, విశ్వాసం ద్వారా రక్షించబడ్డాను అంతవరకు ఆగిపోదామా? అలాగ ఆగకూడదు. అలాగే రక్షించబడ్డాను అని రోజు రోజు చెప్పుకున్నంత మాత్రం చేత ఉపయోగం లేదు. రక్షించే విశ్వాసం ఉన్నది కదా! అలాగే ఇప్పుడు జీవించే విశ్వాసం కూడా కావాలి. ప్రియ విశ్వాసులారా, యేసుని నమ్మటం ద్వారా రక్షించబడ్డాము. అది రక్షించే విశ్వాసం. విశ్వాసం మనల్ని రక్షించింది. అంటే క్రీస్తు పిల్లల్ని చేసింది. క్రీస్తు ఉన్నాడని నమ్మాము. పాపాలు ఒప్పుకున్నాము. ప్రభు దగ్గరికి చేరాము. ఇప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తున్నాం. అలాగూ క్రీస్తు ద్వారా నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడ్డామే. ఇది రక్షించే విశ్వాసం. అంటే ఒక మనిషిని పాపపు స్థితి నుంచి రక్షింపబడిన స్థితిలోనికి తీసుకొనొస్తుంది. ఇప్పుడు రక్షింపబడిన వ్యక్తిలో జీవించే విశ్వాసం ఉండాలి. దినదినం క్రీస్తులో జీవించాలి. క్రీస్తుకు నచ్చేటట్లుగా జీవించాలి. క్రియాత్మకంగా కనపరచాలి. ప్రతిదీ మనం నోటి మాటతో చెప్పి ఇతరులకు క్రీస్తులో ఉన్నవారు యథార్థంగా ఉండాలి అంటే సరిపోలేదు. క్రియల్లో కూడా యథార్థత ఉండాలి. ఎదుటివారికి రండి మా ప్రభువు స్వస్థపరిచే దేవుడు. ఎంత రోగాన్నైనా స్వస్థపరుస్తాడు అని చెప్పడం కాదు. దానికి తగ్గ గురుతులు, సాక్ష్యాలు, క్రియలు నీ యందు వారు చూడగలగాలి. క్రియలు లేకుండా ఒట్టి మాటలతో ఎవరు ఆకర్షించబడరు. జీవితానికి కొందరికి సాక్ష్యం ఉండదు. వాళ్ళ ఇంట్లో గాని, వీధిలో గాని సాక్ష్యమే ఉండదు. కానీ వారమంతా ఎలా బ్రతుకుతారో, ఎలా జీవిస్తారో చుట్టుప్రక్కల ఉన్న వారందరికి తెలుసు. కానీ ఆదివారం వస్తేనో వస్త్రధారణ, మాట తీరు అన్నీ మారిపోయి మందిరంకెళ్ళిపోతారు. ఇప్పుడు చూస్తున్న అన్యులు ఏమంటారు? వీరేమండి ఆదివారం మాత్రం భక్తి చేస్తారు. ఆ రోజే పరిశుద్ధంగా కనిపిస్తారు. మిగతా దినాలంతా వీళ్ళలాంటి మనుషులు ఇంకొకళ్ళు ఉండకూడదండి అంటే అది మంచి సాక్ష్యమా? క్రియాత్మకమైన సాక్ష్యమా అంటే కాదు. ఇప్పుడు పౌలు గారు అదే తెలియచేస్తున్నారు. ఆరంభంలోనే మెట్టుకు నా సహోదరులారా, విశ్వాసులారా, సహోదరులారా అనే పదం సాధారణంగా పత్రిక ముగింపుకొచ్చినప్పుడు వాడతారు. ఇక్కడ మధ్యలోనే ముగింపులోకొచ్చారు. అయితే మీకు తెలిసిందే కదా! సేవకులు ఇప్పుడే ముగిచ్చేస్తానని ఇంకో అరగంట మాట్లాడడం అలవాటే కదా! పౌలు గారు కూడా అలాగే మాట్లాడుతా ఉన్నారు. ఆనందించండి. ఎక్కడ ఆనందిస్తారు? ప్రభునందు ఆనందించండి. ఈ సంగతి నేను మీకు పదే పదే రాయటం నాకు కష్టమైందేం కాదు. ఎన్ని సార్లు రాయమన్నా రాస్తాను. ఎన్ని సార్లు చెప్పమన్నా చెప్తాను. మొదటి అధ్యాయంలో చెప్పారు ఆనందించండి, సంతోషించండి. రెండవ అధ్యాయంలో కూడా చెప్పారు మీ వలన నేను, నా వలన మీరు, మీ విశ్వాసం వలన పానార్పణంగా పోయబడుతూ నేను సంతోషిస్తాను. నేను మీకుండి మీరు నాకు అలాగే సంపూర్ణులుగా మారుతూ మీ వలన కూడా నాకు సంతోషం. నా వలన మీకు, మీ వలన నాకు. మూడవ అధ్యాయంలో సంతోషం ఉంది. ఆనందంగా ఉండండి అంటున్నాడు ఆరంభంలోనే. నాలుగో అధ్యాయంలోకి వెళితే అక్కడ కూడా చెప్తారు. ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తాను ఆనందించండి. అంటే జీవితంలో మనం ప్రభులో ఆనందం కలవారమై ఉండాలి. ఈ సంగతి మీకు రాయటం నాకు కష్టమేమీ కాదు. కానీ ఇది మీకు క్షేమకరం గనక ఇన్ని సార్లు చెప్తున్నాను. ప్రియ విశ్వాసులారా, పౌలు గారికి ఒక అలవాటుంది. అదేంటంటే విశ్వాసులకు ఈ మాటలు మేలు చేస్తాయి అనుకుంటే వాటిని 10 సార్లైనా చెప్తారు. నిజం. మీకు మేలుకరం అనుకుంటే దేవుడు కూడా పదే పదే ఆ మాటలు ఓర్పుగా వింటున్నారు గనక. వినని వాళ్ళతో దేవుడు కూడా ఎలా మాట్లాడతాడు? వినేవారితో మాట్లాడతాడు. ఎన్ని సార్లైనా ఒక విషయాన్ని గురించి చెప్పి ఆ మనిషికి మార్పు వచ్చేలాగా కొన్నిసార్లు ఖండించి, గద్దించి చెప్పిన మాట మరొకసారి బుజ్జగించి ప్రేమతో కూడా చెప్తారు. అంటే దేవుడు మార్పు కోరుతున్నాడు. కాబట్టి పౌలు అదే అంటున్నారు. ఈ మాటలు మీకు రాయటం నాకు కష్టమేం కాదు. పైగా ఇష్టం. అది మీకు క్షేమం. అయితే మీకో విషయం చెప్పనా? కుక్కల విషయం జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి. చేదనను ఆచరించే వారి విషయం జాగ్రత్త. కుక్కలు దుష్టులైన పనివారు, చేదనను ఆచరించేవారు. వీరు కుక్కల్ని మనం యెషయా గ్రంథంలో చూస్తే యెషయా ప్రవక్త కాపరుల్ని, ప్రవక్తల్ని ఎవరు వీరు? దేవుని మాటలు చెప్పకుండా కల్లబుల్లి మాటలు చెప్పి బుజ్జగించి ఏమీ లేదు వచ్చే శ్రమ రాదని, నీకు ఏ అపాయం కలగదని ఇలా చెప్తారే విశ్వాసుల్ని పశ్చాత్తాపానికి, మారు మనస్సుకి నడిపించకుండా వాళ్ళని జోకొట్టే మాటలు చెప్తారే అలాంటి వారందరినీ మోగ కుక్కలు అని యెషయా ప్రవక్త కూడా సెలవిచ్చారు. గ్రంథంలో ఆయన అలాగే గ్రంథస్థం చేశారు.
ఇప్పుడు ఇలాంటి వారున్నారు. మనుషులనే అంటున్నారు. నిజంగా కుక్కలనే జంతువుల గురించి కాదు. కుక్కలాంటి స్వభావం ఉన్న మనుషులుంటారు. వీరి బుద్ధి మారదు. ఎంత చెప్పినా మార్చుకోరు. మంచి స్వభావం గలవారిగా ఉండరు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త. దుష్టులైన పనోళ్ళున్నారు. వీళ్ళెలాంటోళ్ళనుకున్నారు? దేవుని పనే చేస్తారు గానీ, దేవుని పని చేస్తున్నామని చెప్తారు. చేస్తారనకండి. చేస్తున్నామని చెప్తారు గానీ, వారి దగ్గర ఎంతమందైతే ఉన్నారో వారిని ఎంతకైనా బలి చేయడానికి తెగిస్తారు. అంటే వీళ్ళ స్వార్థం కోసం. వీళ్ళెలాంటి స్వార్థపరులో ఈ అధ్యాయంలో ఇంకా క్రింద వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. ఇలాంటి విషయాలు, ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ బోధ మంచిది కాదు. వాళ్ళ పద్ధతులు మంచివి కాదు. వాళ్ళు మేమొకటి చెప్తుంటే, మా తర్వాత మరొకటి చెప్తున్నారు. ఇంతకు సంగతేంటి? పౌలు గారితో కూడా కొందరున్నారు. అలాగే వేరుగా కూడా కొందరున్నారు. వారు యూదులైన వారు. పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు అందరూ వింటారు. వాళ్ళు వింటారు. తర్వాత పౌలు గారు వేరే ప్రాంతం వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు మందిరాల్లోకొచ్చి, "ఏలారా పౌలు గారు చెప్పిన మాటలున్నాయే, ఆయనేంటి కేవలము రక్షణ ద్వారా అది విశ్వాసం ద్వారానే రక్షించబడిపోతాము. విశ్వాసం ఉంటే చాలు. యేసయ్యని నమ్మండి. యేసయ్య ఉన్నాడు. యేసయ్య దేవుడు. సిలువను మన కోసం బలి అయ్యాడు. యేసయ్య మన కోసం రక్తం కార్చాడని మాత్రమే చెప్తాడు. మరసలు మీరు ఆ మాటల వరకే విశ్వాసంతో మాత్రమే మీరు రక్షించబడతారా? అలా కాదు. సున్నతి కూడా పొందండి." ఛేదన అన్న మాట సున్నతినుద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సున్నతి అనే పదప్రయోగం నేరుగా చేయకుండా ఛేదనను ఆచరించేవారు అంటూ మాట్లాడారు. అంటే సున్నతి పొందాలి. అదే మార్గం. సున్నతి కూడా ఉంటేనే రక్షణ కలుగుతుంది. మీరు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ప్రక్కన పెడుతున్నారు? అంటూ కృప నుంచి మరలా వెనక్కి ధర్మశాస్త్రానికి తీసుకొచ్చే మనుషులున్నారు. వారు దుష్టులు. వారు కుక్కల్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. విశ్వాసులారా, ధర్మశాస్త్రం నుంచి విడిపించే కదా ప్రభు కృపలోనికి తీసుకొనొచ్చారు. తాను ధర్మశాస్త్రాన్నంతా పాటించారు. పాటించిన దేవుడిప్పుడు తన్ను వేడుకొనుమని, ఆయనిచ్చు రక్షణను పొందుకొనుమని, రక్షింపబడిన వారికి ఆయన తన ఆత్మను అనుగ్రహించి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా దినదినము రూపాంతరపు అనుభవంలోనికి నడిపించి, ధర్మశాస్త్రానికి మించిన ఉన్నతమైన కార్యాలు జరిగిస్తూ మనుషుల్ని నీతిమంతులుగా మారుస్తున్నారు. ధర్మశాస్త్రం చెడ్డదేం కాదు. మనిషి నీతిమంతుడు కాదు, ఇతడు పాపి అని ప్రతి మనిషిని వేలెత్తి చూపించింది. ఇప్పుడు మరలా వేలెత్తి చూపించే ఆ ధర్మశాస్త్రం క్రిందన కాదు, కృప క్రిందన మీరు స్వేచ్ఛగా, ఆనందంగా, క్రీస్తుకు నచ్చేటట్లుగా, క్రీస్తు ఎలా జీవించాలో నేర్పిస్తాడో ఆయన్ని అనుసరించి జీవించాలని మనల్ని తీసుకొనొస్తే, మీరు మరలా వెనక్కి తీసుకువెడతారు. అలాంటి వారితో జాగ్రత్తగుండండి. ఎందుకంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. దేవుని యొక్క ఆత్మను ఆత్మ వలన మనం ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. ఈ ఆత్మను ఆస్పదం చేసుకొనండి. ఆత్మానుసారంగా నడిపించబడండి. హృదయమందు సున్నతి చేయబడితే చాలు. హృదయానుసారంగా అంటే హృదయంలో విరిగి నలిగిన స్వభావం గలవారమై దేవుణ్ణి సేవిస్తే చాలు. హృదయమారా సేవించాలి. పూర్ణాత్మతోనూ, పూర్ణ బలంతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని దేవుని లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి కదా! దేవుడిని హృదయంతో, ఆత్మతో, సత్యంతో మనం ఆరాధిస్తాము. దీనికోసం ఏవో క్రియలు చెయ్యము. అంటే నైవేద్యాలు వండుకొని రావాలని, లేదంటే బలి అర్పణ కోసం బలి పశువులు తీసుకొని రావాలని, సమాధాన బలి, శాంతి బలి ఇలాగా నైవేద్యమని ఇలా కాదు. ఇవాళ నేరుగా నీవు నేను ప్రభువు దగ్గరికి వెళ్తున్నాము. ఏదున్నా తండ్రితో మాట్లాడుకుంటున్నాం. అయ్యా! నా పరిస్థితి ఇది అంటూ మనం చాలా చక్కగా మొరపెట్టుకోగలుగుతున్నాం. దేవుని ద్వారా పరిష్కారాలు పొందుకొని మనం ముందుకు సాగుతున్నాం. దేనికి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. అయితే వీరు ఏదో చేయాలి. చేయకుండా ఎట్లా వస్తుంది అంటూ మనలో వెనక్కి తీసుకెళ్తున్నారే! అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. వాళ్ళు శరీరానుసారంగా ప్రవర్తించేవారు. ఇశ్రాయేలీలు, యూదులు శరీరానుసారంగా ఆరాధిస్తారు. అంటే వీరి క్రమాలు గాని, వెళ్లి దేవుని సన్నిధిలో ఇలాగుండాలి, ఇలా నిలుచోవాలి, ఇదిగో ఇలా ఇలా ఊగాలి, లేదా ఇలా మోకరించాలి. అలా ప్రతి దానికి ఒక కట్టుబాటుంది. దానికి మించి ప్రవర్తించరు వారు. అలాగే పాటిస్తారు. వారి ఆరాధన కూడా అంతే. ఇదిగో ఇది ఇవాళ దినమా, ఈ దినాన ఇది తీసుకెళ్ళాలి.
ఈ దినమా ఇది వేళ అర్పించాలి. ఇలాగుంటుంది వాళ్ళ ఆరాధన క్రమం. అంతేగాని ఏ దినమైనా నా దేవుడు నాకు ప్రసాదించింది, ఈ దినాన నేను నా దేవుని కోసం ఇంకేం చేయగలను, ఈ దినాన నా దేవుడు నేను ఇంకెంత ఘనంగా ఆరాధించగలను అనేది ఉండదు. దినము అదే దినం ప్రత్యేకించబడిన దినమా, ప్రత్యేకించబడిన దినాన ఏమి చేయాలని ధర్మశాస్త్రం నియమించిందో అదే చేస్తారు. ఇక అక్కడ ఆగిపోతారు. ఈ పద్ధతిని మీరు ఆచరించొద్దు. మనం ఆత్మతో ఆరాధించాలి. దేవుడు మనల్ని ఎంత లోతుకు నడిపిస్తే అంత లోతునకు సాగాలి. దేవునికి ఇష్టలుగా మారాలి. హృదయమందు సున్నతి చేయబడిన వారమే శరీరానుసారంగా మనం ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ, అలాగైతే శరీరాన్ని ఆస్పదం చేసుకుంటారంటే, అంటే శరీర గొప్పతనం, శరీరానికి శారీరకమైన మెప్పులు మీరు ఆస్పదం చేసుకుంటామంటే, అంటే వాటిని హేతువు చేసుకొని వాటి మీద ఆధారపడతామంటే, మీకన్నా అన్నిట్లో నేనే ఘనుడిని. నేను చెప్పగలను. నిజమే. పౌలు గారు ఆనాడు తన సమకాలీనులందరిలో మతనిష్ట గలవాడు. ఇక్కడ ఆయన కొన్ని విషయాలు చెప్పారు. 8వ దినాన సున్నతి పొందాను. నేను సున్నతి పొందాను. నేను కూడా ఇశ్రాయేలు వంశపు వాడనే. నేను ఇశ్రాయేలుడినే. మీలోనే కొందరు సగం యూదులనిపించుకునేవారున్నారు. అంటే తండ్రి లేదా తల్లి వేరే జాతి, ఒకరు యూదులు. అలాగ మీలో సగం యూదులైన వారున్నారు. నేనలా కాదు. నేను సంపూర్ణంగా ఇశ్రాయేలీయుడిని. నేను మీలా కాదు. నేను సున్నతి పొందాను చిన్నప్పుడే. నేను బెన్యామీను గోత్రంలోని వాడను. బెన్యామీను గోత్రానికి కూడా ఎన్నికుంది. మీరు గమనిస్తే ఈ గోత్రంలోనే కదా మొట్టమొదట రాజైన సౌలొచ్చాడు. నేను ఆ సౌలు పేరు పెట్టుకున్నా. ఇంకేం కావాలి మీకు? మా గోత్రం కూడా ఎన్నికైన గోత్రమే. యాకోబు రాహేల్‌ని ఎక్కువగా ప్రేమించాడు. రాహేలు బెన్యామీనును కన్నింది. బెనోని అని పేరు పెట్టింది. ఆమె కంటూనే చనిపోయింది. బెనోని అని పేరు పెట్టింది. అంటే ఈ బిడ్డ నాకు దుఃఖం కలగచేశాడు. నేను ఇతని వల్ల కంటూనే చనిపోతున్నానంటూ బెనోని దుఃఖపుత్రుడు అంది. తండ్రి అతన్ని ఇతడు దుఃఖపుత్రుడు కాదు, బెన్యామీను నా కుడి చేతి పుత్రుడు. అంటే నా కుడి చేతి బలంలాగా, కండలాగా అంటూ చిన్ననాటి నుండి బెన్యామీన్‌ని చాలా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించాడు. అలాంటి బెన్యామీను వంశంలో పుట్టాను. నేనేమన్నా తక్కువ అనుకున్నారా? నేను కూడా హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినే. నాకు హీబ్రూ లాంగ్వేజ్ బాగా వచ్చు. నేను హీబ్రూ భాష బాగా మాట్లాడతా. హెబ్రీయుడినే నేను కూడా. ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడిని. ఇంకా మీరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. నేనైతే పరిసయ్యుడిని. ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిని. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరికన్నా ఎక్కువ ధర్మశాస్త్రం బాగా తెలుసు పౌలు గారికి. పాత నిబంధన ధర్మశాస్త్రపు విద్యను కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకున్నాడు. బాగా చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాడు. ఎంతో జ్ఞానం ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఈయనకు అన్నీ క్షుణ్ణంగా చాలా చక్కగా తెలుసు. తన తోటి వారందరికన్నా బాగా చెప్తాడు. ఇంకేం గావాలి? ఇంకా చెప్పనా? మరి ఆసక్తి విషయం? నాకు మతం అంటే చాలా ఆసక్తి. మతం అంటే. ఎంత ఆసక్తి అనుకున్నారో తెలుసా? ఈ మతం పాడైపోతుందని యేసుక్రీస్తు అనే పేరుని ఆరాధించే వారందరిని చంపడానికి, హింసించడానికి నేను పూనుకున్నాను. యెరూషలేములో అసలు ఈ మతం ఉండకూడదు. యేసుని ఆరాధించేవారు ఉండకూడదు. యూదులదది. యూదులు, ఇశ్రాయేలీయులు ఉండాలి. ఇంకెవరు ఉండకూడదని నేను కంకణం కట్టుకొని హింసించడం ప్రారంభించి అధికారుల దగ్గర తాకీదులు పొంది దమస్కుకు కూడా వెళుతున్నాను. ఇంత ఆసక్తిపరుడిని నేను. ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడినై ఉన్నాను. అంటే సాధారణంగా పౌలు గారు రోమపత్రిక 7వ అధ్యాయంలో మాట్లాడతారు. అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడిని. ఇటు మరణానికి లోనయ్యే శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? ధర్మశాస్త్రం వల్లనే నాకు చెడేంటో తెలిసింది. నాకు మంచి చెడుల వివేకం తెలిసింది అని మాట్లాడారు. ఇక్కడేమంటున్నారంటే ధర్మశాస్త్రం నీతి విషయమై అనింద్యుడిని. అంటే ధర్మశాస్త్రం కొన్ని చేయొద్దని చెప్పింది. కొన్ని చేయమని చెప్పింది. అలనాటి యూదులు ఎలాగుండేవారంటే ధర్మశాస్త్రం ఏవైతే చెప్పిందో అవన్నీ చేసి, ఏవి చేయొద్దన్నారో వాటిని చేయకుండా ఉండటానికి వాళ్ళ వల్లైనంత ప్రయత్నాలు చేసేవారు. ఒకవేళ తప్పు చేశావా? బలర్పించేవారు. బలర్పించడం ద్వారా క్షమించబడ్డాను. అలాగ చూస్తే ధర్మశాస్త్రం విషయంలో నేనే తప్పిదం లేకుండా ఉన్నట్లుగా బ్రతికిన వాడిని. అంత ఆసక్తిపరుడిని నేను. అయినను ఏవేవి నాకు లాభము అయ్యున్నయో అన్నింటిని క్రీస్తు నిమిత్తం
నష్టం అని ఎంచుకున్నాను. ఇంకా క్రిందకి వెళితే పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అవి నాకక్కర్లేదు. అవి మురికి అని తెలుసుకున్నాను. అంటే మతం రక్షించదు మనిషిని. మతం నాలో పరివర్తన కలగచేయలేదు. నేనింత ఆసక్తిపరుడిని, ఇంతగా సాగుతున్న నేను దేవుని దగ్గరికి వెళ్ళాను. యేసుక్రీస్తు వలన రక్షణ పొందుకున్నాను. యేసుక్రీస్తు దమస్కు మార్గాన నాకు పరిచయమయ్యారు. పరిచయమైన ఆ క్రీస్తుని నా స్వకీయ రక్షకుడుగా నేను అంగీకరించుకున్నాను. ఆయన నాకు మంచి, చెడు నేర్పించారు. ఏవి నాకప్పుడు లాభం అనిపించాయో, ఏవి నాకప్పుడు గొప్పతనం అనిపించాయో ఇప్పుడే చెప్పారే. నేను హెబ్రీయుడిని, నేను ఇశ్రాయేలు సంతానం, నేను బెన్యామీను గోత్రం, నేను సున్నతి పొందాను, నేను ధర్మశాస్త్రమందుల ఆసక్తి గలవాడును. ఈ ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇప్పుడంటారు. నాకవి ఏం అవసరం లేదు. మరిప్పుడేం కావాలి పౌలు గారు? క్రీస్తు పోలికగా నేను మారాలి. క్రీస్తు శ్రమల్లో నేను కూడా పాలివాడినై, క్రీస్తు ఎలా జీవించాడో నేను కూడా అలా జీవించి క్రీస్తు ఎలా మరణించి మృత్యుంజయుడిగా మూడో దినాన తిరిగి లేచాడో నేను కూడా ఈ లోకంలో నా యాత్ర ముగించి పునరుత్థాన శరీరంతో తిరిగి లేచి ప్రభు దగ్గరికెళ్ళాలి. ఈ ఆశ కోసం గతంలో ఏవి నాకు గొప్పవి అనిపించావో వాటన్నింటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నా చేతులు, నా వస్త్రాలు, మురికి వస్త్రాలు తీసివేశాను. నా చేతులు, నా ఒంటిని శుభ్రంగా కడుక్కున్నాను. క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను. ఇప్పుడు వాటి జోలికి పోను. ఏమంటారు మీరు? శరీరాన్ని ఆస్వాదం చేసుకోవాలంటే నాకిన్ని ఘనతలున్నాయి. కానీ నేను శరీరానుసారిని కాను. క్రీస్తు యొక్క ఆత్మను పొందుకున్న నేను దినదినం క్రీస్తులాగా జీవిస్తున్నాను. చూసారా? క్రీస్తు మనస్సు కలిగుండాలని చెప్పడమే కాదు, ఆచరణలో కూడా పెట్టాడు పౌలు. మరి వింటున్న విశ్వాసీ, నీవు ఏం ఆధారం చేసుకున్నావు ఈవేళ? కొందరు చూడండి ధనాన్ని ఆశ్రయం చేసుకొని, అమ్మో! మాకెంత ధనముందో అని ఎంత విర్రవీగుతున్నారో కొందరు. నిజంగా హద్దు లేదు కదా! కొందరు వారి అందాన్ని ఆధారం చేసుకున్నారు. మాకు అందముంది. మాకేం తక్కువ? కొందరు బలాన్ని ఆధారం చేసుకున్నారు. నాకు బలముంది. నేనేదైనా చేస్తాను. ఈవేళ నాకు బావుంది. నాకు మంచి కుటుంబం ఉంది. నాకెవరితో పని లేదు. ఇలాగ ఎవరికి తోచిన రీతిలో వారు విర్రవీగుతూ ఉంటుండగా, పౌలు గారు అన్ని అతిశయాలున్నా అన్ని పక్కన పెట్టి, ఇవన్నీ వట్టివి. ఇవన్నీ మట్టివి. వీటిని వదిలిపెడితేనే నేను క్రీస్తుకు దగ్గరవుతాను. క్రీస్తుకు దగ్గరైతే క్రీస్తులాగా బ్రతికితే ఆయన శ్రమ పడ్డాడు. నేను పడవలసొస్తే పడతాను. ఆయన మరణించాడు. నేను ఒక దినాన్ని మరణిస్తా. అయితే నా ప్రభు దేవుడు తిరిగి లేచాడు. ఆయన్ని విశ్వసించి నన్ను కూడా తిరిగి లేపాడు. ఇంకేంటి నేను ఆయనతో ఉంటాను. యుగయుగాలు ఆయనతో కూడా బ్రతుకుతాను. ఇంతకు మించిన ఆసక్తి నాకింకేం కావాలి? ఇన్ని ఉంటుంటే నన్ను ప్రభు పునరుత్థానుడిగా లేపుతాడన్న నిరీక్షణ నాకుంది. ఆయన శ్రమల్లో పాలుభాగస్తుడినై నేను కూడా ఆయనలాగా జీవించడం కోసం నాకేవి కలిగున్నాయి వాటన్నింటిని నష్టపరుచుకొని పెంటతో సమానంగా నేను ఎంచానే. విశ్వాసులారా, పౌలు గారు కూడా మునుపున్న యూదుడిలాగా ఉండుంటే, మునుపెలాగ సంఘాన్ని హింసించాడో అలాగే ఉండుంటే, దాని మీదకి అసలు ఒక్కరు చెయ్యెత్తేవారు కాదు. ఇంకా చెప్పాలంటే తోటి యూదులందరూ పౌలు వెనకాల నించొని పౌలు గారికి అండగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈయన మార్పు నొంది క్రీస్తు కోసం బ్రతకడం ప్రారంభించాడో, తన వారైన యూదులందరూ అంటే చూసారా? ఇవన్నీ కావాలనుకుంటే నా వాళ్ళందరూ నాకు అండగుంటారు. కానీ అవన్నీ వద్దనుకున్నా, నష్టంగా ఎంచుకున్నాను కదా! క్రీస్తు కోసం నిలబడ్డా కదా! ఇప్పుడు నాకు శ్రమలు ఎదురవుతున్నాయి. ఎదురైతేనేమి? ఈ శ్రమల్లో నేను చనిపోతానా? మంచిది. నా దేవునితో కూడా ఉంటా గదా! లేపబడతా కదా! యుగయుగాలు ఆయనతో జీవిస్తా కదా! నాకు ఆయనలాంటి పునరుత్థాన శరీరం వస్తుంది కదా! పునరుత్థాన జీవాన్ని పొందుతాను కదా! పునరుత్థాన బలంతో నా ప్రభువు దగ్గర నేను ఆనందంగా ఉంటాను కదా! కాబట్టి నేను ఆనందిస్తున్నాను. నాకు ఈ ఆనందం ఉంది. మీరు కూడా ఆనందించండి. శరీరాన్ని ఎవరు ఆధారం చేసుకోకండి. గొప్పలను, మెప్పులను ఆధారం చేసుకోకండి. అవి మిమ్మల్ని పడవేస్తాయి. జాగ్రత్త. రెండో విషయం. అవి మీకు అక్కరకు రావు. అవసరం లేనివి, రక్షించలేనివి మనకెందుకు? కానీ కొందరు శరీరాలనే ఆస్పదం చేసుకొని జీవిస్తున్నారు. ప్రియ విశ్వాసీ, మరి నీ సంగతేంటి? శరీరాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఇంకా అలాగే జీవిస్తున్నావా? లోకంలో ఉన్న వాటిని కోరుకుంటూ.
ఉన్నావా? లేదా జీవాన్ని ప్రేమించి, జీవమిచ్చు దేవుని వైపు నీ కన్నులు నిలిపి, ప్రభువును పోలి ప్రభువులాగా జీవిస్తూ ఉన్నావా? ఏమై ఉన్నావు? ఆలోచించు. ఇదివరకే గెలిచానని నేననుకోట్లా. రోజు రోజు ప్రయాసపడుతున్నా. గురి యొద్దకు పరిగెడుతున్నా. నాకో గురి, గమ్యం ఉంది. అది క్రీస్తే. క్రీస్తు ద్వారానే నా గురి, గమ్యం సార్థకమవుతాయి. అందుకే నేను క్రీస్తు వైపు పరిగెడుతున్నా. ఇదివరకే గెలిచేశాను. రక్షణ పొందగానే ఇంక నాకు అడ్డమేముంది? నాకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది అనుకోవట్లేదు. ఒకటి చేస్తున్నా. వెనుకున్నవి మరిచా. ఏంటి వెనకాలున్నవి? ఇప్పుడు చెప్పారే ఆధిక్యతలు, అతిశయాలు వాటన్నింటిని మరిచాను. కష్టాలు, నష్టాలు వాటిని కూడా మరిచాను. మరెందుకయ్యా అప్పుడప్పుడు చెప్తున్నావంటే, కొందరిని బలపరిచి, ప్రోత్సహించి, కొందరి మనసులో ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడానికి తప్ప, తాను అతిశయించడానికి, తాను గొప్పవాడినని నిరూపించుకోవడానికి కాదు పౌలు గారు ఈ విషయాలు తెలియచేస్తూ వచ్చింది. వెనుకున్నవి మరిచాను. ముందున్న వాటి కోసం. ఏముంది నీ ముందు? నా ముందు యేసున్నాడు. యేసు దగ్గరికి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే, ఆయన కౌగిల్లో నేను ఒదిగిపోతే, నా బాధలన్నీ పోగొట్టి, ఈ లోకంలో నేను పడుతున్న యాతనలు, ప్రయాస, భారం, నిట్టూర్పులు అన్నిటిని తొలగించి, ప్రతి బాష్ప బిందువులను కూడా తుడిచివేసి, నా ఈ మట్టి శరీరం ఇందులో ఒక ముల్లుంది. అంటే తరచుగా నన్ను బాధపెడుతున్న రోగం. ఇది కూడా తీసేసి, మహిమ శరీరం ఇచ్చి, నన్ను తనతో కూడా యుగయుగాలు నిలిపే క్రీస్తు వైపే సాగిపోతున్నా. నా గురి అదే. నా గమ్యం అదే. నా సంఘస్థులారా, ప్రియ ఫిలిప్పీయులారా, మీకు చెప్తున్నా. మీరు కూడా ఇలాగే సాగండి. మీరు కూడా ఇలాగే నడవండి. బహుమానం పొందాలని ముందుకు పరిగెడుతున్నా. ఉన్నతమైన పిలుపుతో ప్రభువు నన్ను పిలిచాడు. పిలుపునకు తగిన బహుమానం పొందుకోవడానికి వేగిర పడుతున్నాను. గురి యొద్దకే పరిగెడుతున్నాను. మరొక్కసారి అడుగుతున్నాను ప్రియ విశ్వాసి, నీ పరుగెటు? నీ ఆశెటు? నీ ప్రయాస ఎందుకు? సరే, లోకంలో జీవించాలి. ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, ఉండడానికి నివాసం కావాలి. కాస్తో కూస్తో కొన్ని అవసరాలుంటే అవసరతలు కూడా తీర్చుకోవాలి. వీటిని చేయొద్దంటున్నామా? అట్లా అనరాదు. మరేం చెప్తున్నానంటే, వీటిని చేస్తూ ప్రభువుని ప్రక్కన పెట్టొద్దు. అవన్నీ లేకపోయినా ప్రభువుంటే గొప్ప జీవితం నీకుంటుంది. ఉన్నతమైన భవిష్యత్తుంటుంది. కానీ వీటి కోసం ప్రభువుని ప్రక్కన పెడితే ప్రమాదంలో పడతావు. అందుకే చెప్తున్నాను. నీకు కావాల్సినయి లోకంలో కావాలి. అవి నీకు అనుగ్రహించబడాలి. అయితే వాటి కోసం ప్రయాసపడుతున్న నీవు ప్రభు కోసం కూడా ప్రయాసపడు. నీకు కావాల్సినవి ప్రభువు ఇస్తాడు. ఇవ్వక మానడు. ఏది తక్కువ చేయడు. కానీ నువ్వు ప్రభు పాదాలు బలంగా పట్టుకోవాలి. ప్రభువునే గురిగా పెట్టుకోవాలి. గురి యొద్దకే సాగాలి. బహుమానం ఇస్తాడు. పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. దేనికోసం నిన్ను పిలిచాడో ఆ పని నువ్వు నమ్మకంగా చేస్తే నీ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ప్రభువు ఇస్తాడు. 15వ వచనం నుంచి. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. ఇప్పుడు దేనిని గూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమంగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఎప్పుడునో ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. విశ్వాసులారా, చూసారా? ఇదిగో నేను చెప్తున్న మాటలు వినండి. నేను గురి వైపే పరిగెడుతున్నా. కాబట్టి
మనలో సంపూర్ణమైన వారందరం ఈ తాత్పర్యమే కలిగుందాం. పరిపూర్ణ దిశగా సాగుదాం. పరిపూర్ణులమవుదాం. ఈ ఉద్దేశాన్నే మన ముందుంచుకుందాం. పాపరినైన నేనే కాదు, విశ్వాసులైన మీరు కూడా ఈ ఉద్దేశాన్నే కలిగుండండి. క్రీస్తే మన గురి. క్రీస్తే మన గమ్యం. క్రీస్తు శిలువే మనకు శరణం. శిలువ దగ్గరే సమస్తం. పరలోకపు దీవెనలు, పరలోకపు రాజ్యానికి మార్గం అన్నీ శిలువనందు వేలాడిన క్రీస్తు ప్రభువే. అందుకే క్రీస్తునే గురిగా పెట్టుకోండి. ఇప్పటికి మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. ఇప్పటికేదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో వాటిని క్రమంగా కొనసాగించుకుంటూ ముందుకు సాగండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. విశ్వాసులారా, ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలో. పౌలు అచ్చం క్రీస్తు మనసునే పాటిస్తున్నాడు గనక క్రీస్తు లాగానే జీవించడానికి దినదినం ప్రయాసపడుతూ మన శరీరాన్ని కూడా నలగొట్టుకుంటూ యేసుకు నచ్చేటట్లుగా మారిపోతూ యేసయ్యలాగా రోజు రోజు తను మార్చుకుంటూ రోజు రోజుకి యేసయ్య బిడ్డలాగా మారిపోయి యేసయ్యలాగా నడుచుకోవడం ప్రారంభించిన పౌలు అంటున్నాడు, నన్ను పోలి నడవండి. నేను యేసుని పోలి నడుస్తున్నాను. మీరు నన్ను గురిగా పెట్టుకోండి. మీకు మాదిరి అయిన ప్రకారం మీరు మంచివారిని, క్రీస్తుకు పత్రికలుగా ఉన్నవారిని గురిగా పెట్టుకొని సాగండి. మీరు జాగ్రత్తగుండండి. అయితే ఒక విషయం చెప్పనా? అనేకులున్నారు. ఆయన చెప్పాడు గదా! కుక్కలని, అలాగే దుష్టులైన పనివారని, సున్నతిని ఆచరిస్తూ ఉన్నవారు వీరందరిని ఇప్పుడు అంటున్నాడు. అనేకులున్నారు. వారు క్రీస్తు శిలువకు శత్రువులు. వారు క్రీస్తు శిలువను మేము ప్రకటిస్తున్నాం అంటున్నారు గానీ, శిలువ సువార్తను కల్తీ చేస్తున్నారు. ఏంటా కల్తీ? విశ్వాసం ద్వారా వచ్చే రక్షణను ధర్మశాస్త్రానికి ముడిపెట్టేస్తున్నారు. ఇది తప్పు. వారు శిలువకు శత్రువులవుతున్నారు. వీరిని గురించి ఎన్నో సార్లు మీతో చెప్పా. ఇప్పుడు ఈ పత్రిక రాస్తూ ఏడుస్తూ చెప్తున్నా. నా కళ్ళంలో వీరిని తలుచుకోగానే నీరొచ్చేసాయి. విశ్వాసులారా, ఫిలిప్పీయులు తలుచుకుంటే ఆనందమొస్తుందన్న పౌలే, ఇప్పుడు కొందరు శిలువకు శత్రువులున్నారంట. వారిని తలుచుకుంటే కళ్ళంబ నీళ్ళొస్తున్నాయంట. అయ్యో! నాశనమే వారి అంతం. వాళ్ళకిక అంతం ఏముంది? నాశనమే. ఎందుకో తెలుసా? వారి కడుపే వారికి దేవుడు. కొందరున్నారు తిండి కోసమే ఇక. తిండి తప్ప వారికి వేరే లోకం ఉండదు. మీరు కాపరులుగా ఉండి, సంఘాన్ని కాచుకుంటూ, సంఘానికి మంచి విషయాలు నేర్పించవలసిన వారయ్యండి. వారి పొట్టకూటి కోసం క్రీస్తు శిలువను అడ్డం పెట్టుకున్నారే, వారు సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుతున్నారంట. అయ్యో! ఈ పని చేస్తున్నావు ఏంటి నీ దౌర్భాగ్యపు స్థితి. ఇది యేసయ్య మెచ్చడు కదా! అని మనం ఏ విషయంలో అయితే ఇతరులని వేలెత్తి చూపిస్తామో, వారు వాటిని యందే అతిశయపడుతున్నారంట. మేము గొప్పగా ఉన్నాం, గొప్పగా జీవిస్తున్నామని. వారు భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతారు. వాళ్ళకి భూలోకమైన వాటి మీదే మనసుంది. విశ్వాసులారా, నేటికి చూడండి కొందరు విశ్వాసులు అంతే, కొందరు సేవకులు అంతే. ఇండ్లు కట్టుకుందాం. ఇండ్ల కోసం సకలమైన మంచి పదార్థాలు నింపుకోవడం కోసం ఇంకా ప్రయాసపడదాం. ఇంకా డబ్బు సంపాదిద్దాం. వెలగల వస్తువుల చేత ఇళ్లను, ఒంటిని అలంకరించుకుందాం అనుకుంటూ తిందాం, త్రాగుదాం, తృప్తి పొందుదాం. ఇక్కడే మనకు అన్నీ దొరుకుతాయి అనుకుంటూ ముందుకు సాగిపోతూ భూలోకమైన వాటి విషయమే, భూ సంబంధమైన వాటి విషయం మీదే తరచుగా మనసు నిలుపుతున్నారు. అలాంటి వారిని చూస్తే పౌలు గారికి బాధేస్తుంది. అయితే ప్రియ విశ్వాసులారా, మనం, మీరు వాటి మీద దృష్టి నిలపొద్దు. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం పరలోకపు దేవుని వలన, దేవుని వాక్యం వలన పుట్టాము. అంటే మనం దేవుళ్ళోకొచ్చాం. మనం మారాం కదా! పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యకి ఇష్టలుగా బ్రతకాలని బాప్తిస్మం పొంది, ప్రభువుకి ఇష్టలుగా జీవిస్తూ దినదినం ఆయనకి ఇష్టలుగా బ్రతకాలని కోరుకుంటూ సాగుతున్నామే. ఎప్పుడైతే మనం లోకంలో నుండి ప్రభువులోకొచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ప్రభువుని మన రక్షకుడని ఒప్పుకున్నామో, నాడే మనం పరలోకంలో జన్మించిన వారం. పరలోకంలో జన్మించిన ప్రతి బిడ్డకు పరలోక రాజ్యం మీద పౌరసత్వం ఉంది. నీకు నాకు అక్కడ స్థానం ఉంది. అయితే ఈ స్థానాన్ని మన జీవిత దినాలంతా కాపాడుకోవాలి. పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చాడు. నువ్వు ఆ రోజు పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకొచ్చి దీనంగా ప్రభువుని వేడుకున్నావే, ఆ వేళే నీకు పరలోక రాజ్యానికి
ప్రవేశం ఇచ్చాడు. నీకు పరలోకంలో జన్మస్థానం ఈ పరలోకంగా మార్చాడు. అయితే నీ పౌరసత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ హక్కుని నువ్వు పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోకూడదంటే క్రీస్తులాగా బ్రతకాలి. యేసయ్యకి నచ్చినట్లుగా మనం జీవించాలి. అక్కడి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుడు వస్తాడని, వచ్చి ఆయన మన దీన శరీరాలను మహిమ శరీరాలుగా, తన శరీరానికి సమానంగా మన శరీరాలను కూడా మార్చి మన దగ్గరకు తీసుకెళ్తాడని ఆశతో కనిపెడుతున్నాం. ఈ నిరీక్షణతోనే మనం ఉండాలి. భూ సంబంధమైన వాటిని చూడకండి. కుక్కలు దుష్టులైన పనివారు లాంటి వారు ఉన్నారే, అలాంటి వారితో జాగ్రత్త. గురి యొద్దకు పరిగెత్తండి. ముందుకే సాగండి. యేసునే మాదిరిగా చూడండి. యేసులాగా జీవిస్తున్న వ్యక్తుల యొక్క జీవిత సాక్ష్యాలను మాదిరిగా గురిగా పెట్టుకోండి. అంతిమ గురి, లక్ష్యం ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వరకే, ఆయన మీదే మన గురి, గమ్యం. మన కన్నులు నిలపాలి. ఆయన వస్తాడు. మనల్ని కూడా తన శరీరం, తాను పునరుత్థానమందు ఎలాంటి శరీరంతో ఉన్నాడో అలాంటి పునరుత్థాన మహిమ శరీరాన్ని మనకు కూడా ఇస్తాడు. అప్పుడు మనం యేసయ్యను నేరుగా చూడగలుగుతాం. ఆయన్ని తాకగలుగుతాం. ఆయనతో మాట్లాడగలుగుతాం. ఆయనతో ఉండగలుగుతాం. యుగయుగాలు ఆయనతో ఆనందించగలుగుతాం. ఇదేన శరీరం. ఇది మట్టి శరీరం. ఇది మట్టిలో కలిసిపోతుంది. ఇది చాలా అల్పమైన వట్టి కుండ లాంటిది. పగిలిపోతుంది. ఇది దీనమైంది. ఘనహీనమైంది. ఈ ఘనహీనమైనది ఘనంగా, ఈ క్షయమైనది క్షయంగా, ఈ మర్త్యమైనది అమర్త్యతను ఉంచుకొని ప్రభుతో యుగయుగాలు ఉండటానికి, వెళ్ళటానికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీ పౌరపు స్థితి పరలోకంలో ఉంది. నువ్వు పరలోక పౌరుడవు, పౌరురాలువు. ప్రియ విశ్వాసి, నీ స్థానాన్ని పోగొట్టుకోకు. యేసునే చూడు. గురి తప్పిందో మునిగిపోతావు. పేతురు యేసుని చూసినంతసేపు నీటి మీద ఉన్నాడు. గాలిని చూస్తే మునిగిపోయాడు కదా! నీవు కూడా మునిగిపోకుండా లోకంలో యేసునే గురిగా, గమ్యంగా పెట్టుకో. ముందుకు సాగు. చెడ్డ బోధలతో, చెడ్డవారుతో జాగ్రత్తగా ఉండు. లోక సంబంధమైన వాటి మీద నీ మనసు ప్రభువుపైనే ఉండాలి. ఇక్కడ నుండి వచ్చు రక్షకుడు మన ప్రియ ప్రభువైన యేసు. నిన్ను నన్ను తన రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి, మహిమ శరీరాలతో మనల్ని తీసుకెళ్ళడానికి త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మరి నీవు ఆయనకు నచ్చినట్లుగా జీవిస్తూ అనేకుల్ని ప్రభువు దగ్గరికి తీసుకొస్తున్నావా? రక్షించబడ్డావా? ఈ మాటలన్నీ నీకోసమే. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.